హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క వంటలు. ఈరోజు మన కిచెన్లో పనసపొట్టు కర్రీ చేస్తున్నాను. నాకు ఎంతో ఇష్టమైన రెసిపీ ఇది. ప్రాసెస్ ఏంటో చూడండి. కూర అయితే చాలా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎప్పుడు తిన్నవాళ్ళు అయితే ఈ ప్రాసెస్లో చేసుకోండి, ఫ్యాన్స్ అయిపోతారు ఈ కర్రీకి. మీకు నచ్చని వాళ్ళు అయితే ఈ ప్రాసెస్ ఒకసారి ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎలా చేయాలో చూసేద్దామండి. ఇదిగో ఇది పనసపొట్టు చూసారు కదా, పచ్చి పనసకాయని పైన చెక్కు తీసి ఇలా కైమాలా చేస్తారనమాట. దీన్ని కండ్ర పట్టకుండా పసుపు వేసి మనకు అమ్ముతారు. దీన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలి. చేసి వేరే గిన్నెలో తీసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎక్కువ ఉడికించాల్సిన పని లేదండి, త్వరగానే ఉడికిపోతుంది. ఈలోపు మనం పచ్చిమిర్చి అల్లం తీసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నట్టు కచ్చపచ్చ చేసుకొని ఉంచుకోవాలి. ఇదిగో ఇది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టుకొని వాటర్ అంతా తీసేసి పైన పనసపొట్టుని మాత్రం సెపరేట్గా ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ వడకడుతున్నాను. ఈ పనసపొట్టు చాలా మంచిదండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడు తాలింపు వేద్దామండి. ఒక బాండి తీసుకొని వేరుశనగ నూనె వేసాను, కమ్మగా ఉంటుంది. అందులో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయిస్తున్నాను. ఇవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి వేయిస్తున్నాను. ఇవి టైం ఎక్కువైనా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. తాలింపు ఎప్పుడు లో ఫ్లేమ్లో వేగితే కూర చాలా బాగుంటుంది. దీనిలో ఉండే ఐరన్ వల్ల బ్లడ్ లెస్తో బాధపడే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. రక్తం పట్టడానికి ఉపయోగపడుతుంది. హార్మోన్స్ పనితీరును కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది మన పెరట్లో ఉన్న ఫ్రెష్ కరివేపాకు అండి. తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఇదిగో తాలింపులో వేస్తున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం కచ్చపచ్చగా దంచుకున్నది ఉంది కదా, అది కూడా వేసి వేయిస్తున్నాను. ఈ రెసిపీలో మనం కారం అసలు యూజ్ చేయమండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చితోనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత వడగట్టి పెట్టుకున్న పనసపొట్టుని వాటర్ అంతా పిండేసి తాలింపులో వేసేయాలండి. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా వేసేయాలి. ఈ పనసపొట్టు గుండె జబ్బులు, ఎముకలు బలహీనతని తగ్గిస్తుంది. అలాగే వయసు ప్రభావం వల్ల, సూర్యరశ్మి వల్ల చర్మానికి ఏమైనా డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా ఇందులో ఉండే సి విటమిన్ బాగా కాపాడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేయాలి. మనం ముందు ఉడకబెట్టినప్పుడు కూడా ఉప్పు వేసాం కదండి, చూసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వేసుకోండి. అలాగే చింతపండు రసం కొంచెం వేసాను, సరిపడినంత వేసుకోండి. ఎక్కువ వేసినా పుల్లగా ఉంటే బాగుండదు. ఈ కర్రీకి ఆవు పెట్టడానికి ఎండుమిర్చి, ఆవాలు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుతున్నాను. ఇదిగో ఇది చక్కగా వేయించుకోవాలి. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. వేడి మీద ఆవు పెడితే చేదొస్తుంది. అది చల్లారేలోపు ఇది నూరుకుంటున్నాను. ఎండుమిర్చి, ఆవాలు పేస్ట్ చేసి నూరుకుంటున్నాను. చాలామంది పౌడర్ చేసి వేస్తారు. పౌడర్ చేసి వేయడం వల్ల కూర డ్రైగా ఉంటుందండి. ఇలాగా పేస్ట్ చేసి వేస్తే కలుపుకోవడానికి బాగుంటుంది. చల్లారిన తర్వాత కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.